హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో 5వ రోజు అమ్మవారికి 2 ప్రసాదాలు చేశానండి. ఏమేమంటారా? ఇదిగోండి పెరుగన్నం. యాక్చువల్గా ఈరోజు దద్దోజనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. నేను ఇంకొకటి ఏంటంటే ఇదిగోండి పప్పన్నం కూడా చేశాను. ఎందుకంటే అండి ఒక గ్లాస్ బియ్యంలో సగం పెరుగన్నం సగం పప్పన్నం చేశాను. అది కొద్దిగా నేను తినేది అమ్మవారికి పెడతానండి. ఫస్ట్ ఆమెకు పెట్టి నేను తింటాను. ఈరోజు కొద్దిగా పప్పన్నం కూడా తినాలనిపించింది, అందుకే అది కూడా నైవేద్యం పెట్టాను. ఇదిగోండి 2 ప్రసాదాలు సిద్ధం చేసుకున్నాను. ఇవి ప్రసాదాల కోసమే వాడతానండి ఈ గిన్నెలు. నేను ఈ 2 గిన్నెలు, ఈ 2 కాదు ఇంకా 3 ఉన్నాయండి. మొత్తం 5 గిన్నెలు 5 ప్రసాదాల కోసమని కొనుక్కున్నాను. ఇవే వాడతానండి. ఇవి ఇత్తడివి. ఇంకా పండ్లు ఇంట్లో ఉన్నాయండి. ఒక 2 దానిమ్మ పండ్లు నైవేద్యంగా పెడుతున్నాను. ఈరోజు నేను అమ్మవారికి సమర్పిస్తున్న నైవేద్యం ఇదేనండి. పప్పన్నంతో పాటు కొద్దిగా నెయ్యి కూడా వేయాలండి. ఈ అన్నం వేడిగా ఉంది, నెయ్యి వేసేస్తే దానిపైన కాసేపటికి అదే కరిగిపోతుంది. సో ఇది ఈరోజు నేను అమ్మవారికి పెడుతున్న ప్రసాదం అండి. చూపిస్తాను రండి. ఇదిగోండి నా దేవుణ్ణి ఇలా అలంకరించుకున్నానండి. ఇదిగోండి ప్రసాదాలు ఈ విధంగా నైవేద్యం పెట్టి హారతిచ్చుకున్నానండి. ఈరోజు నా పూజ ఇలా ముగించాను. అందరిళ్లలో ఇలాగే ముగిస్తారండి. కాకపోతే సరదాగా నేను చేసిన దాన్ని మీతో పంచుకుంటున్నాను అంతే. వేరే విధంగా అయితే మీరు అనుకోవద్దండి. ఇదిగోండి ఇక్కడ లక్ష్మీదేవి, ఆమె కొడుకు సిద్ధి వినాయకుడు, వీళ్ళిద్దరికీ పూజ చేసుకుంటూ ఉంటానండి. ఈరోజు వినాయకుడు కనిపించట్లేదు, అందుకోసం పూలు తక్కువ పెట్టానండి అక్కడ, అంతేను. సో ఇదండి ఈరోజు ఇలా నా పూజ ముగిసింది. నా ప్రసాదాలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా పూజా విధానం మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.